వెల్కమ్ టు టెక్ హ్యాకర్. ఈరోజు మన వీడియోలోని టాప్ 3 కెమెరా ఫోన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేవాడికి గూగుల్ పిక్సెల్ 9 Pro XL ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ 48+48 మెగాపిక్సెల్తో తీసుకొచ్చారు. ఇది సూపర్ రిజల్యూషన్ తోటి తీసుకొస్తున్నారు. ఈ పిక్సెల్ ఫోన్లోని కొత్త ఫీచర్స్ని తీసుకొచ్చారు. మనకి ఫస్ట్ వన్ వచ్చేవాడికి యాడ్ మీ ఫీచర్. ఫోటో తీసిన తర్వాత కూడా మనకి సేమ్ పిక్లోని నెక్స్ట్ పర్సన్ మనం యాడ్ చేయొచ్చు. ఇంకా మైక్రో ఫోకస్ లెంత్ ఉన్నది, నైట్ మోడ్స్ ఉన్నాయి, ఆస్ట్రోనాటికల్ ఫోటోగ్రఫీ, ఇంకా మనం ఏఐని కూడా యూస్ చేసి మంచి ఫొటోస్ తీయొచ్చు. ఇంకా ఏఐ ఎరేజర్, సర్కిల్ టు సెర్చ్ అన్ని కూడా గూగుల్ పిక్సెల్ ఉన్న కెమెరాస్ ద్వారా మనం దాన్ని అన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి యాపిల్ 15 Pro Max ట్రిపుల్ కెమెరా సెటప్. 48 మెగాపిక్సెల్ వచ్చేవాడికి ఫోకస్ లెంత్ వచ్చి 24 mm, అపర్చర్ వచ్చి 1.78 అపర్చర్ తీసుకొచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టింగ్ ఉన్నది. 12 మెగాపిక్సెల్ వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్, ఫోకస్ లెంత్ వచ్చేవాడికి 13 mm, 2.22 అపర్చర్ తీసుకొచ్చారు. 120 degrees వైడ్ యాంగిల్ ఫోటోస్ తీయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి 12 మెగాపిక్సెల్, ఫోకస్ లెంత్ వచ్చి 48 mm, అపర్చర్ వచ్చి 1.78 అపర్చర్ తీసుకొచ్చారు. దీనికి కూడా స్టెబిలైజేషన్ సపోర్టింగ్. 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 2x ఆప్టికల్ జూమ్ అవుట్ వరకు చేయొచ్చు, 10x వరకు రేంజ్ లాస్లెస్ జూమ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా, ట్రూ డెప్త్ కెమెరా, పోర్ట్రేట్ లైటింగ్ సపోర్టింగ్ ఉన్నది. పోర్ట్రేట్ లైట్ లో విత్ 6 ఎఫర్ట్స్ తో తీసుకొచ్చారు. యానిమోజీ అండ్ మెమోజీ సపోర్ట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకి ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నది. 4K 24 FPS లో రికార్డ్ చేయొచ్చు. 1080 HD రికార్డింగ్ ఉన్నది. అప్ టు 4K వరకు మనకి 30 FPS వరకు కూడా రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra. దీంట్లో మనకి క్వాడ్ కోర్ సెటప్ ఉన్నది. 200 మెగాపిక్సెల్ 50+12+10 మెగాపిక్సెల్తో కెమెరాలు తీసుకొచ్చారు. 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 1.7 అపర్చర్ ఉన్నది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా యాంగిల్ కెమెరా, 2.2 అపర్చర్ ఉన్నది. 10 మెగాపిక్సెల్ వచ్చే టెలిఫోటల్ కెమెరా 2.4 అపర్చర్ తీసుకొచ్చారు. ఆటో ఫోకసింగ్ సపోర్టింగ్ ఉన్నది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నది. ఆప్టికల్ జూమ్ వచ్చేటికి 3x 5x వరకు మనకి లాస్లెస్ జూమ్ చేయొచ్చు. మనకి కెమెరా ఫీచర్ వచ్చేటికి నైట్ ఫోటోగ్రఫీ, సూపర్ HDR ఉన్నది, గ్రావిటేషన్ ఎడిట్ ఉన్నది. ఇంకా ఏ ఫీచర్స్ కూడా మనకి ఈ కెమెరా సపోర్ట్ చేస్తాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేవాడికి 12 MP మెగాపిక్సెల్, 2.2 అపర్చర్ ఉన్నది. ఫిక్స్డ్ ఫోకస్తో మనకు వచ్చింది ఈ కెమెరా. మనకి అల్ట్రా హెచ్డీలోనే 8K వరకు సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా హెచ్డీలోనే 8Kకి సపోర్ట్ చేస్తుంది. 30 FPSలోని వీడియో రికార్డ్ చేయొచ్చు. 8Kలోని మళ్ళీ మనకి 60 FPSలో కూడా వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు టెక్ హ్యాకర్ ఛానల్.